వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల నడుమ ఒక బిగ్ రిలీఫ్ న్యూస్. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్మోజ్ జలసంధి పునఃప్రారంభానికి చర్చలు వేగవంతమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముమ్మరంగా సాగుతున్న ఈ సంప్రదింపులు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని మళ్లీ తెరిచేందుకు అమెరికా, ఇరాన్ వేగంగా పావులు కదుపుతున్నాయి. ఖతార్, ఒమాన్ దేశాల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ను ఇప్పటికే సంబంధిత వర్గాలకు పంపినట్లు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ స్పష్టం చేశారు. మరోవైపు త్వరలోనే రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల వార్తలతో అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 2% పైగా తగ్గి బ్యారెల్ ధర $82 మార్కుకు చేరుకుంది. గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని బంద్ చేసింది. దాంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. హార్మూజ్ మార్గంలో వెళ్తోన్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయటం, ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులపై విరుచుకుపడటంతో పరిస్థితులు తీవ్రంగా విషమించాయి. సోమవారం కూడా మినోవాన్ పయనీర్ అనే గ్రీకు సరుకు రవాణా నౌకపై దాడి జరగటం కలకలం రేపింది. అయితే ఈ సున్నితమైన ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించటమే తమ ప్రధాన లక్ష్యమని ఖతార్ తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ దౌత్యపరమైన చర్చలు మొదలయ్యే అవకాశముంది. రాబోయే ఒప్పందం ప్రకారం పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లే నౌకలు ఇరాన్ నియంత్రణలోని ఛానల్ ద్వారా, వెలుపలికి వచ్చే నౌకలు ఒమాన్ సమీపంలోని ఛానల్ ద్వారా ప్రయాణించేలా నూతన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.